అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పి కేటీఆర్ను పెద్ది సుదర్శన్ రెడ్డి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి 2001 నుండి టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేశాడు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. మరి ఆయనకు 2014 ఓడిపోయినప్పుడు ఎందుకు రాజ్యసభ సీట్ ఇవ్వలేదు, ఎందుకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు? నీకు అంత ప్రేమనే ఉన్నది కదా పెద్ది సుదర్శన్ రెడ్డి మీద, మీ ప్రభుత్వం ఉన్నది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి, మీ బావ మంత్రి, సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడు, కవితక్క ఎంపీ, మరి మీ కుటుంబంలో అన్ని పదవులు ఉన్నాయి కదా. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి ఓడిపోయినప్పుడు ఉద్యమకారుడు అని ఇప్పుడు సెంటిమెంట్ని ఉపయోగించుకోవాలని చేస్తున్నవే. మరి ఆనాడు 2014 ఓడిపోయినప్పుడు రాజ్యసభను ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? దానికి జవాబు చెప్పు. రెండోది, పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఉద్యమకారునిగా గుర్తించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఉద్యమకారునిగా గుర్తించి పెద్ది సుదర్శన్ రెడ్డికి అనారోగ్యం అయిందన్న వెంటనే డీజీపీ గారికి చెప్పి ఆదేశాలు జారీ చేసి మొత్తం అక్కడ వరంగల్ నుండి ఇక్కడ హైదరాబాద్ దాకా యశోద హాస్పిటల్ దాకా క్లియరెన్స్ ఇచ్చాడు. గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ ఇచ్చాడు. ఎక్కడ కూడా బండి ఆగొద్దు, పోలీస్ బందోబస్తుని ఇచ్చాడు. 1:10 యశోద హాస్పిటల్కి ఏరే విధంగా చేశాడు. వెంటనే డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చాడు యశోద హాస్పిటల్కు. ఆయన ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు చూసుకోండి, ఏదైనా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పి ఎప్పటికప్పుడు యశోద హాస్పిటల్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోగానే ఆయన దాన సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు. ఇది గుర్తుపెట్టుకో కేటీఆర్, మాట్లాడే ముందు ఇది గుర్తుపెట్టుకో.